తమిళ చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద రాజకీయ నాయకుడిగా సినిమాల్లోంచి ఎదిగి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ది బెస్ట్ సీఎం అనిపించుకున్నటువంటి విజయ్ గురించి ఒక స్ట్రాంగ్ న్యూస్ వస్తుంది. సంగీతతో ఆయన విడాకులు తీసుకోబోతున్నారనేటువంటి ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. రాజకీయాల్లోకి ఆయన వచ్చిన కొన్నాళ్ళకే అది బయటకు వచ్చింది. ఈ మధ్య కాలంలో వీరిద్దరూ మళ్ళీ కలిసిపోయారని, తమ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధల్ని తొలగించుకుని ఒకటి అయ్యారు అనేటువంటి వార్త చాలా గట్టిగా వైరల్ అవుతుంది. ఈ వార్త విన్నటువంటి విజయ్ యొక్క అభిమానుల్లో ఏం జరుగుతోంది అనేటువంటి ఉత్కంఠ మాత్రం చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. గత కొన్ని నెలలుగా విజయ్, సంగీత ఒకరికొకరు దూరంగా విడివిడిగా ఉంటున్నారనే ప్రచారం చాలా స్ట్రాంగ్గా జరగడం మనం చూసాం. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి వార్తలు వస్తూ వచ్చాయి. ఆ తర్వాత ప్రమాణ స్వీకార వేడుకల్లో కూడా సంగీత ఎక్కడా కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ త్రిష కనిపించారు ఇలాంటి కార్యక్రమాల్లో. దాంతో వీరిద్దరూ విడిపోతున్నారనే దానికి ఇంకా బలం చేకూరింది. సో లండన్లో ఆమె ఉంటున్నారని, సంగీత మనస్పర్ధలు ఇద్దరి మధ్య చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి అనేటువంటి వార్తలు కూడా మనం చాలాసార్లు రావడం చూసాం. అయితే ఈ ప్రచారం ఇట్లా సాగుతూ ఉండగానే సంగీత ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం అనేటువంటి వార్త కూడా ఎలక్షన్కి ముందు చాలా స్ట్రాంగ్గా వ్యాప్తి చెందింది. ఈ వ్యవహారం ఎలక్షన్కి ముందు తమిళనాడులో ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించింది. అయితే ఈ విడాకుల అంశం మీద విజయ్ కుటుంబ సభ్యులు కానీ, ఆయన తరఫున పనిచేసేటువంటి టీం కానీ ఎప్పుడు ఎక్కడ అధికారిక స్పందన అనేది తెలియచేయలేదు. దీనివల్ల బయటకు వచ్చినటువంటి సమాచారం మొత్తం కేవలం పుకార్లుగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ పెద్దల సమక్షంలో వీరిద్దరి మధ్య రాయబారాన్ని నడిపారు అనే డిస్కషన్ నడుస్తోంది. కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని మాట్లాడడంతో ఇరుపక్షాల మధ్య ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది అనే డిస్కషన్ చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. సంగీత లండన్ నుంచి చెన్నైకి తిరిగి వచ్చారని డిస్కషన్స్ కోసం ప్రస్తుతం వీరిద్దరూ కలిసి, విజయ్ అండ్ సంగీత కలిసి సమయాన్ని కూడా గడుపుతున్నారు పర్సనల్గా అనే డిస్కషన్ నడుస్తుంది. సో కోర్టులో ఉన్న విడాకుల పిటిషన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 22న దీని మీద ఒక పెద్ద ప్రకటన స్వయంగా విజయ్ వైపు నుంచే వచ్చేలాగా ఉందని కొందరు భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసు విచారణ ఇంకా కోర్టులో కొనసాగుతూ ఉందని ఇంకొందరు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో విజయ్ పేరుని ప్రస్తావిస్తూ కూడా కొన్ని గాసిప్స్ త్రిషతో ముడిపెడుతూ కూడా రావడం జరిగింది. వాటి మీద కూడా ఎలాంటి అధికారిక వివరణ విజయ్ వైపు నుంచి రాలేదు. ఇప్పుడు విజయ్, సంగీత మళ్ళీ కలిసిపోయారనేటువంటి వార్తలు రావడంతో పాత విషయాలు కూడా మళ్ళీ ఇప్పుడు తెర మీదకి రావడం అనేది జరుగుతుంది. ఏదేమైనా విజయ్, సంగీత వారు నోటితో స్వయంగా చెప్తేనే దీంట్లో ఎంత నిజం ఉందనేది మనకు అర్థమవుతుంది. అంతవరకు అభిమానులు ఈ విషయంలో ఏ రకమైనటువంటి స్పష్టత మీద క్లారిటీ అయితే లేదు. అప్పటి వరకు అభిమానులు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? మన R5 మీడియా ఛానల్ వీక్షకులు ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి మొత్తం వ్యవహారం మీద? విజయ్ మళ్ళీ సంగీతతో కలుస్తారనుకుంటున్నారు, లేదు సంగీతతో విడాకులు తీసుకుని త్రిషాన్ని పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.